ప్రియులారా, ఈరోజు ఉదయకాలం 4:40 నాకు మెలకు వచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని వాక్యం చదవటం ప్రారంభించిన తర్వాత దేవుడు నాతో ఒక వచనం ద్వారా మాట్లాడాడండి. అదేంటంటే యోవేలు గ్రంథం 2:25 వచనం. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరణాన్ని ఇత్తును అని చెప్పి మొత్తం ఈ అధ్యాయం మొత్తం కూడా అలాంటి వచనాలే ఉంటాయి అన్నమాట. ఏంటంటే పై వచనాల్లో కూడా ఉత్సహించి సంతోషించడం అని చెప్పి అది ఏంటంటే దీని అర్థం ఏంటంటే మీరు గతంలో మీరు ఏదైతే మీరు కోల్పోయారో సంతోష, ఆనందాలు, నిరీక్షణ, నెమ్మది ఇవన్నీ మీరు కోల్పోయిన బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా దేవుడు మరలా తిరిగి డబుల్ ఫోల్డ్ రెస్టోర్ చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అన్నమాట. కనుక ఏంటంటే ఇది నాతో పాటుగా మీరు కూడా ఏంటంటే ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆయన అది ఎలా చేస్తాడంటే కింద వచనాల్లో ఉంది కదా, ఆయన ఆత్మను కుమ్మరించ ద్వారా ఇవి చేస్తాను అన్నాడు. అందుకనే మీరు ఎలా చెయ్యండి, మీ నాయన నీవు నీ దాసుని ద్వారా పరికినట్టుగా మీ ఆత్మను కుమ్మరించుట ద్వారా ఇవన్నీ ఏదైతే మేము కోల్పోయినటువంటి అన్ని సంతోష, ఆనందాలు, నెమ్మది, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలు అన్నీ కూడా మాకు ఆ రెండంతల్లో తిరిగి రెస్టోర్ చేయండి నాయన అని చెప్పి ప్రార్థించండి. అలా ప్రార్థించినట్లయితే మీరు కూడా తప్పకుండా జయం పొందుకుంటారు. మళ్ళీ మీరు ఆ బ్లెస్సింగ్స్ అవన్నీ మీరు కూడా పొందుకుంటారని ప్రభువు నామమున ప్రవచిస్తున్నాను అనమాట. కనుక అలా చేసి మీరు ఈ మాసములో ఒక శుభకరమైన ఆనవాళ్ళను పొందుకోవాలని చెప్పి ప్రభు నామమున ప్రవచిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.